ఎన్టీఆర్ ఎదురుపడడంతో చేతులెత్తి దండం పెట్టారట వైఎస్ విజయమ్మ. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందే ఒక నాయకుడిగానికి అందరూ భావిస్తారు. అందులో మరి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళైతే ఆయనకిచ్చే గౌరవమే వేరే. ఎందుకంటే ఆయన అటు చిరంజీవికి సంబంధించినటువంటి మెగా ఫ్యామిలీకి, ఇటు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి, నందమూరి కుటుంబానికి ఎంత ఆప్తుడో తెలిసిందే. అందుకే అనవసరమైనటువంటి రాద్ధాంతాలకు పోకుండా జూనియర్ ఎన్టీఆర్తో క్లోజ్గా ఉంటే అదే మనకి పదవీలు అనుకుంటున్నారు చాలామంది. అందులో భాగంగా వైసీపీకి సంబంధించినటువంటి మన జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ అయితే ఎంతో ఆనందంగా జూనియర్ ఎన్టీఆర్ని కలిసి తనకి శుభాకాంక్షలు తెలియజేసినట్టుగా అయితే సమాచారం. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఆయన చాలా కీలకమైన వ్యక్తిగా అయితే మారారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకపోయినా ఆయన తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా అయితే ఇప్పుడు అందరూ గుర్తిస్తున్నారు. అందుకోసమే జూనియర్ ఎన్టీఆర్కి చేతులెత్తి నమస్కారం తెలిపి తన కుటుంబ సభ్యులు సాధించిన విజయం పట్ల ఆమె ఎంతగానో ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు భారీగా విజయం సాధించి ముందు ముందు ఇంకాస్త ముందుకు వెళ్లాలని కోరుతూ జూనియర్ ఎన్టీఆర్ని కూడా అభినందించారట. దేవరా సినిమాతో తను సాధించిన విజయాన్ని మరి నేను నిజంగా రాష్ట్రమే కాదు ప్రపంచమే గర్వించదగిన హీరోగా మారుతారని నాకు పూర్తి నమ్మకం ఉందని ఆమె శుభాకాంక్షలు అందించారట. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ సాధించబోయే విజయానికి శుభాకాంక్షలు అందించడం అంటే ఇక్కడే రాజకీయ కాంక్ష ఏదైనా ఉండి ఉంటుంది. సో షర్మిల కాంగ్రెస్లో ఉంది. ఇప్పుడు విజయమ్మ ఏ పార్టీలోకి చేరబోతోంది అంటూ అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.